ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియములారా, ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మనల్ని ఈ సంవత్సరంలో అంతా మరి కాశీ కాపాడి లాస్ట్ ఆదివారం నాడు రావడానికి దేవుడు ఎంతో కృప చూపించినందుకు ఆయన నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యం విందాము. మనము ఏ వాక్యం చదువుకుంటున్నామంటే, ప్రతి ఒక్కరం కూడా ఆత్మీయ జీవితంలో సువాసనిచ్చేవారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? సువాసనిచ్చేవారిగా. ఒక మాట చదువుకొని మనం ముందు సాగుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త. అప్పుడు మరియా మిక్కిలి ఇలువగల అత్తరు బుడ్డెను తీసుకొని యేసు పాదముల యొద్ద పూసి తన తలంటికలతో తన పాదములు పూసాను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండేను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు ప్రభా. ఈ దినము నాయన సంవత్సరానికి లాస్ట్ ఆదివారం మేము అందరం ఉండడానికి అయ్యా తీసుకొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. కొంతమంది బిడ్డలను అక్కడ తీసుకొచ్చారు అయ్యా అవధి కాలంలో. ఈరోజు తీసుకొచ్చిన ఈ బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. ఏ లేఖన దొరకని నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, ఇల్లంతా ఏమితో నిండుకున్నది? అత్తర వాసనతో. వాసన ఎవరైనా ఆపు చేయగలుగుతారా? వద్దు రావద్దు రావద్దంటే ఆగుతుంది అది? దుర్వాసన అయినా రాదు, ఆగదు. సువాసన అయినా ఆగదు. ఆ వాసన ఎలాగొచ్చేస్తుందో తెలీదు. ఇంకా ఇంకా ఎలాగొచ్చేస్తుంది అంటే ప్రియమైన దేని బిడ్డలారా, ఇంకా అలాగా ఇంకా అది మనకు కనపడదు. వాసన కనపడుతుందండి? కనపడుతుందా? అందరు చెప్తలేదండి. అబ్బాబా వాసన కనపడుతుంది, అక్కడ ఉన్నది వాసన కనపడుతుందని వెళ్ళొచ్చు, కనపడతాయి కదా. వాసన కనపడదు, కానీ అత్తరు వాసనతో ఇల్లంతా నిండుకొని ఉన్నది. ఇల్లంతా నిండుకొని ఉంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా అబ్బాబాబా ఇది ఎక్కడి నుంచి వస్తుందో, ఏ ఇంటి నుంచి వస్తుందో గమనిస్తారా లేదండి? అందరికీ లేరండి. గమనిస్తారు లేదా? గమనిస్తారు. హల్లెలూయా. ప్రియములారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా నీవు నేను కూడా ఎలా ఉండాలంటే వాసనిచ్చేవారిగా. ఏ వాసన అంటే సువాసనిచ్చేవారిగా ఉండాలి. చాలామంది దినాల్లో దుర్వాసన ఇస్తున్నారు కానీ సువాసన ఇస్తలేదు. ప్రియములారా, దుర్వాసన కూడా ఆపలేము కదండి. దుర్వాసన వస్తుంది అనుకోండి, అక్కడ వస్తుంది అనుకోండి, ఇక్కడ ముక్కు మూసుకుంటాం, తిన్నగా అక్కడికి వెళ్ళి ముక్కు వదులుతాం. చాలాసార్లు అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ వరకు మూసుకున్న ముక్కుని అక్కడికి వెళ్ళి ఆ మెయ్యాన్ని పిలుచుకుంటాం, మొత్తం అంతా విరిచేసుకుంటాం అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా ఒక తీర్మానంతో మనం అడుగు పెట్టాలి. నూతన సంవత్సరంలో ఒక తీర్మానంతో నూతన సంవత్సరం అడుగు పెట్టాలి. అడుగు పెట్టాలంటే సువాసన ఇవ్వాలంటే చెప్పాను కదండి, మూడు మాటలు చెప్పాను. అందుకని చెప్పండి. ఒక మాట ఏంటండి? దేవునికి భయపడితే సువాసన ఇస్తామంట. మనం ఎవరికి భయపడతాయండి? సృష్టికి కాదు, సృష్టికర్తకి భయపడితే సువాసన ఇచ్చేవారిగా ఉంటామంట. రెండోది, ప్రేమ కలిగి నడుచుకుంటే ఏంటండి? ప్రేమ కలిగి నడుచుకుంటే సువాసన ఇస్తామంట. మూడోది, ఐక్యతగా ఉంటే సువాసన ఇచ్చేవారిగా ఉంటామంట. ఎలా ఉండాలంట అండి? ఐక్యత, సహోదరుల ఐక్యత. ఈ రోజులు అదే తక్కువైపోయిందండి. ఈ అంచుదినాలు అదే తక్కువైపోయింది. ఐక్యత లేకుండా జీవిస్తున్నారు చాలామంది. ఐక్యత లేకుండా నడుచుకుంటున్నారు చాలామంది. ఐక్యత తక్కువైపోయిందండి. ప్రియములారా, సువాసన ఇవ్వాలంటే అందరిలో ఐక్యత కలిగి ఉండాలి. అందరితో కూడా ఐక్యత కలిగి ఉండాలి. మన స్వార్థాలు మనం చూపించకూడదు. ప్రియములారా, స్వార్థం మనం ఉండకూడదు. ఐక్యతతోటే మనం జీవించాలి.
అయితే 4వ మాట చెప్తాను. మరి వచ్చి నెల నుంచి మనకి వచ్చి వారం నుంచి కొత్త మెసేజ్ వస్తుంది, అవునా కదండి? కాబట్టి 4వ మాట చెప్పి ముగించేస్తాను. 4వ మాట ఏంటంటే ప్రియమోలారా, ఒక్కసారి చదువుదామండి. 8వ అధ్యాయము 21వ వచనము. 8వ అధ్యాయము 21వ వచనం ఆదికాండం. మీరు 8వ అధ్యాయం తీసేస్తున్నారు కానీ ఏ కాండం తీస్తలేదు. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం అండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. హల్లెలూయా. ఎప్పుడు అంటున్నాడంటే, ఎప్పుడైతే ఇంపైన వాసన యేసయ్యకి వెళ్ళిందో ఆయన ఏం చేశాడంట? దాన్ని రిసీవ్ చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడండి? దాన్ని తీసుకొని ఇంకా భూమి మీద నరులకి ఏం చేయను? శపించును. అంటే ఇది ఏంటంట? కృతజ్ఞత కూడిన కృతజ్ఞత అర్పణ అన్న. హల్లెలూయా. సువాసన ఎలాగ ఇవ్వగలుగుతామంటే ఈ కృతజ్ఞత అర్పణ ద్వారా. ఎందుకంటే మనం 8వ వచనం చదివాం కదా, 7వ వచనం చదవండి ఒకసారి. 7వ వచనం అండి. అక్కడ అంటున్నాడు పవిత్రమైన, చదవనండి, 8వ అధ్యాయం 7వ వచనం అండి. 22వ వచనం. 20వ వచనం చదవండి. 20వ వచనం అమ్మ, 20వ వచనం చదవండి. 20వ వచనం. యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటినీ అన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. చాలండి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. పవిత్రమైన కొన్ని తీసుకొని, ఎందుకు? యెహోవా నామకు ప్రార్థన చేసి దహన బలి అర్పించాడు అంటే కృతజ్ఞతగా. అయ్యా, ప్రపంచమంతా నాశనం అయిపోయింది, ప్రపంచమంతా నీటి మట్టలైపోయినాయి, నన్ను నా కుటుంబాన్ని క్షేమకరంగా ఉంచావు, నన్ను నా కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచావు, నన్ను నా కుటుంబాన్ని ఆపదలో మునిగిపోకుండా, నీటిలో మునిగిపోకుండా కాపాడావు అని కృతజ్ఞతగా అర్పణ అర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఏ అర్పణ అండి? అందరు చెప్పనండి. కృతజ్ఞత అర్పణతో శ్రేష్టమైనవి దేవునికి బలి అర్పిస్తున్నాడు. అది అర్పించడం ద్వారా, బలిపెట్టు మీద ఆ వధువును వధించడం ద్వారా ఆ సువాసన ఎవరికి తగిలింది? దేవుడి దగ్గరికి చేరింది. చేరగానే దేవుడు అంటాడు ఏమంటాడు? ఈ సువాసన బట్టి, ఇంకా ఈ కృతజ్ఞత సువాసన బట్టి నరులకి హాని నేను చెయ్యను అనుకున్నాడు. అంతే. హల్లెలూయా. నరులకి అని తలపెట్టను. భూమి ఉన్న ప్రజలకి తలపెట్టడం లేదండి. ఆ కాలంలో భూమి ఉన్న ప్రజలందరినీ కూడా చంపేశాడు. జంతువుల్ని, మొత్తం స్త్రీల్ని, పురుషుల్ని. రాత్రి 12 గంటల తర్వాత ఒక పాస్టర్ నేను మాట్లాడుకుంటూ, ఈ దినాలు కూడా ఎలాగున్నాయంటే నోహో దినాల్లాగా ఉన్నాయండి అంటున్నాడండి. ప్రభు కూడా చెప్పాడు, రాకల్లో కూడా ఎలాగుంటాయంట? నోహో దినాల్లాగా ఉంటాయంట. రాకడ దినాలు ఎలా ఉంటాయంట అండి? నోహో దినాలు ఎలాగున్నాయో అంటే చెడిపోయిన దినాలయ్యి, పాడైపోయిన దినాలయ్యి. ప్రియమైన బిడ్డలారా, పాడైపోయిన దినాలు. మనుషులందరికీ కూడా దేవుడే నొచ్చుకున్నాడు. మనుషులను చూసి వీళ్ళని ఎందుకనే తయారు చేశానా, ఎందుకనే రూపంలో వీళ్ళు పుట్టించానని దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంటండి. నొచ్చుకున్నాడు. కానీ ఆ నొచ్చుకున్న దాంట్లో ఎవరు లేరండి? నోహో కుటుంబం లేదు. హల్లెలూయా. నోహో కుటుంబం లేనందుకు ఆయన కృతజ్ఞతగా దేవునికి బలి అర్పిస్తున్నాడు. ఈరోజు ఈ లాస్ట్ ఆదివారం మనం ఏం చేయాలి తెలుసా? 100వ కీర్తన భాగము 4వ వచనంలో ఏమన్నదంటే, 100వ కీర్తన భాగము 4వ వచనం అండి. కృతజ్ఞత అర్పణతో చెల్లించొచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించండి. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ. ప్రియమోలరా, మన కృతజ్ఞార్పణ అంటే ఏదో మేకనో, గొర్రెనో, లేకపోతే నీ పావురన్నో ఏదో తీసుకుని రమ్మని కాదు.
మనమే బలిగా అర్పించేసుకోవాలి, మనమే సమర్పించేసుకోవాలి. హల్లెలూయా. ఆల్రెడీ బలి అయిపోయాడు యేసు ప్రభు వారు మన కోసం. మీరు ఎఫెసీ పత్రిక 5:2-3 మీరు చదువుకున్నట్లయితే ప్రభు మన కోసం బలి అయిపోయాడు. ఆయన ఏమైపోయాడు? ఆయన బలి అయిపోయాడు, దిష్టి అయిపోయాడు ఆయన మన కొరకు. ఇంకా కోళ్ళని కానీ, ఎడ్లని కానీ, మేకలను కానీ, గొర్రెల్ని కానీ ఏ వాటిని కూడా మనం బలి అర్పించే అవసరత లేదు. ఆల్రెడీ మన కొరకు ఒకేసారి ఆయన బలి అయిపోయాడు, ఒకేసారి బలి అయిపోయాడు ఆయన మనందరి నిమిత్తము. ఇప్పుడు మనం చేయవలసింది ఏది కదండి, కృతజ్ఞత అర్పణతో ఆయనకి మనం సమర్పించుకోవాలంట. అదే అర్పణ ఆయనకి. అప్పుడే మనం ఎలా ఉంటామంటే సువాసనిచ్చేవారిగా ఉంటామంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకా అనుకున్నాడు దేవుడు. ఆ సువాసన ఎప్పుడైతే దేవుని దగ్గరికి చేరిందో, ఈయన అర్పించిన అర్పణ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఏది వెళ్ళింది? అర్పణ వెళ్ళిందని సువాసన వెళ్ళిందా? హల్లెలూయా. సువాసన వెళ్ళింది అక్కడికి, యేసయ్య దగ్గరికి. వెళ్ళవద్దు అంటున్నాడు. ఇంక ఈ భూమిని జోలికి నేను వెళ్ళను, ఈ నరుల జోలికి. మనము సువాసన ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కృతజ్ఞత ఎలాగండి? ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, ప్రేమ వాళ్ళరా, నేను 6 మాటలు జ్ఞాపకం చేస్తాను. మీరు రాసుకోండి, రాసుకోపోయింది. కానీ 6 మాటలు. ఇంతవరకు మనల్ని పోషించిన దేవుడు, ఇంతవరకు మనల్ని ఏం చేశాడు? ఆయన పోషించాడు లేదండి. ఏ రోజైనా పస్తులు పెట్టాడా? పస్తులు అంటే ఉపవాసాలు పెట్టాడా? ఏ రోజైనా? ఈరోజు మా ఇంట్లో లేదు అన్నది ఉన్నదా? ప్రతిరోజు కూడా మనల్ని ఏం చేశాడంటే పోషించినందుకు దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించాలి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనల్ని ఏం చేశాడంటే పోషించాడు ఆయన. ఏ రోజు కూడా, ఏ పూట కూడా ఇది లేదు అన్నది మన జీవితంలో లేదు. ఉన్నదండి? లేదండి. రెండోది ప్రేమ వలరా, ఇంతవరకు కూడా ఎన్ని తప్పులు పొరపాట్లు దేవుని దృష్టిలో మనం చేసినా మళ్ళీ ఏం చేశాడు? ఆయన క్షమించినందుకు. హల్లెలూయా. ఒకవేళ క్షమించకపోతే ఎంతవరకు వచ్చేవారమే కాదు. మనం ఆయన క్షమిస్తేనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన దయాళుడు, క్షమించడానికి దయాళుడు. అయ్యో బిడ్డలు తప్పు అని ఏదైనా పొరపాటున చేసామనుకోండి, మనుషులైతే క్షమించరు, కానీ కన్నవాళ్ళు ఏం చేస్తారు? క్షమిస్తారు. ప్రభు మనల్ని ఏం చేశాడంట? ఆయన క్షమించేశాడండి. హల్లెలూయా. క్షమించినందుకు దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. దేవునికి మనల్ని క్షమించినందుకు, నేటి వరకు మనల్ని అందరినీ సజీరెక్కల్లో ఉంచుకున్నందుకు. హల్లెలూయా. సజీవులుగా ఉంచినందుకు. ఎన్నిసార్లు మనం విన్నాము ప్రేమ వల్లరా, ఎన్నోసార్లు మృతుల గురించి విన్నాము, మనకు తెలిసిన వాళ్ళ గురించి, కానీ అందరి గురించి. ఈ మధ్యకాల సమయంలోనే మా ముందు వీధిలో హోంగార్డ్ కింద చేస్తారండి ఆయన. ప్రేమ దేవుడు ముందు రోజు క్రిస్మస్ పెట్టుకున్నారు. క్రిస్మస్ పెట్టుకొని భోజనాలు పెట్టుకొని అందరినీ కూడా సంఘస్థలను పిలిపించుకొని, కాలనీ వాళ్ళు కొంతమంది పిలిపించుకొని, సిస్టర్ గారు తెలుసు, పిలిపించుకొని భోజనాలు కూడా పెట్టేశారు. నెక్స్ట్ ఆ రోజుకి ఆ టయానికే ఏమైపోయాడు తెలుసా? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అయ్యో నిన్నే అండి మాకు వడ్డించాడు ఆయన, ప్రేమతో వడ్డించాడు అంటే, నేను వడ్డిస్తే మన ఆయి గురించి రాశాడు కదా. మన ఆయువు ఎటువంటిది అంట? నీటి మీద బుడగ వంటిది, ఆవిరి వంటిది. చాలా గట్టి కదా ఇవి, చెప్పండి, గట్టి కదా ఇవి. ఆవిరి చాలా గట్టిది, నీటి మీద బుడగ చాలా గట్టిది. ఇంకా మన ఊపిరిని దేంతో పోల్చాం? గడ్డి మీద పూస లాంటిది, గడ్డు లాంటిది అంట మన జీవితం. గడ్డు కోసం అనుకోండి, పొద్దున్న ఎలాగుంటుంది? పచ్చగా ఉంటుంది, సాయంత్రానికి మన జీవితం ఎంత గట్టిగా చూడండి. అటువంటి వాళ్ళు మనల్ని అందరినీ కూడా ఎలా కాపాడ్డాడండి? సజీరెక్కల్లో. హల్లెలూయా. సజీవులుగా ఉంచినందుకు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞులై ఉండాలి. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలై ఉండాలి. ప్రేమ 4వ మాట ఏంటంటే మనకి బలం ఇచ్చినందుకు. ఏమిచ్చినందుకండి? మనం అనుకుంటాం మనం తింటున్న తిండి ద్వారా బలం వస్తుందాం అనుకుంటాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తిండి మానింది అంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారండి?
తిండి మానేయండి, మీరు చక్కగా బతుకుతారంటున్నారు. ఓ భాష గారు అంటారు, మేకలు ఏమని కొండ ఎక్కినాయి, మనుషులు ఏమని మేకలు తిని, ఆ కొండ ఎక్కిన మేకను తిని మనుషులు మంచం ఎక్కుతున్నారంట. అర్థం కాలేదండి. మేకేమని గడ్డి తిన్నాకి, అది ఆకలి తిన్నాక కొండ ఎక్కుతున్నాయంట, ఆ మేకలు తిన్నవారు మంచం ఎక్కుతున్నారంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. బలము దేవుడిస్తాడు. దేవుడు చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. నూతన బలము, నూతన శక్తి. ఒక అతను అంటాడు, నేను 45 సంవత్సరాలు ఏ బలం ఉన్నదో ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చి అదే బలం ఉన్నది నాకు అంటున్నాడండి కాలేబు. హల్లెలూయా. ఎవరు చెప్పారు? కాలేబు అండి. పాస్టర్ గారు బాగానే చెప్పారు. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఏ బలం ఉన్నదో 80 సంవత్సరాలు అది బలం ఉంటుందా? చెప్పండి అమ్మా. అది ఎవరిస్తే ఉంటుంది? దేవుడిస్తేనే ఉంటుంది, దేవుడు అనుగ్రహిస్తేనే ఉంటుంది. 40 సంవత్సరాలు అంటారు, ఈ 80 సంవత్సరాలకి ఏంటి చెప్పండి, అర్థయ్యే లేదండి. బలం ఏమవుతుంది? క్షీణించిపోతుంది, బలం తగ్గిపోతుంది. ఈ చేతులు కాళ్ళు ఏమవుతాయి చెప్పండి? ఊగుతాయి లేదా? మా దగ్గర ఒక పాస్టర్ గారు ఉండేవారు, ప్రియమైన దేవుని. ఒక రోజున ఆ పాస్టర్ గారితో పాటు మేము స్టూడెంట్స్ అందరం కలిసి కొంతమందికి ఒక సావు దగ్గర రాత్రికి వెళ్తే అందరం కూడా ఎడుతుంటే మేము నవ్వుతున్నాం. ఎందుకంటే టీ ఇచ్చారు ఆ పాస్టర్ గారికి. ఆ పాస్టర్ గారు టీ ఎలా తాగుతారు తెలుసా? అంటే ఇంకా మాకు ఎలా ఉంటుంది చెప్పండి, కుర్రవాళ్ళకి. మాకు ఈ చేతులు ఉడికేసి ఇంకా మూతి దగ్గర హూ అని ఎలా అనేవాడికి కాలిపోయినట్టున్నది పాపం. ఇంకా వాళ్ళు ఏడుతుంటే మాకు నవ్వు. పాపం కుటుంబీకులు ఏడుతుంటే మేము బైబిల్ కుర్రలు అంతా ఏం చేస్తున్నాము? నవ్వుకుంటున్నాం. అంటే ముసలి టైం రాబోతుకే వాళ్ళకి ఏమవుతుంది? షేక్ వచ్చేస్తుంది, బలం ఉడికిపోద్ది, బలం క్షీణించిపోద్ది. బలం ఇచ్చేవాడు చెప్పండి ఎవరు? దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో, ఇప్పుడు ఏ బలం ఉన్నదో 80 సంవత్సరాలు వచ్చినా, 80 రాకపోయినా 80 వచ్చినా నువ్వు బలం తగ్గిపోదు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. కొంతమందికి సాక్ష్యం వింటూ ఉంటారు, కొంతమందికి సాక్ష్యం చెప్తూ ఉంటారు. ప్రియమోళ్ళారా, మన ఒక జ్ఞాపకర్త గుడికి వెళ్ళాం. ఒక తల్లి గారు పాస్టర్ గారి జ్ఞాపకర్త గుడికి వెళ్తే వాళ్ళ అమ్మ అంట 15 మందిని అన్నదంట. ఎంతమంది అండి? 15 మందిని. 10 మంది ఆడపిల్లలంట, 10 మంది మగపిల్లలంట, 5 మంది ఆడపిల్లలంట. హల్లెలూయా. ఆమెకి ఎంత బలం వచ్చింది దేవుడు చెప్పండి. ఇప్పుడు పిల్లని కనేసి ఎలా ఉంటున్నారు చెప్పండి? ఓ పాపని కనబతికి ఎలా ఉంటున్నారు చెప్పండి అండి? ఎలా ఉంటున్నారు? వాలిపోతున్నారు. ఇంకా ఏమైపోతున్నారు? అమ్మో అమ్మో నడువు నొప్పి, ఏ నొప్పి అంటున్నారు లేదమ్మా. మరి ఆ కాలంలో 15 మంది పిల్లల్ని కనడం ఒకసారి ఆలోచించండి. మా అమ్మాయి 6 కన్నది. అప్పుడు తిండి వేరే, అది చెల్లి డైరెక్ట్గా చెప్పేస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని పోసుకు ఇండిషన్ చేస్తారు కాబట్టి నడువు నొప్పి వచ్చేది, అది వాస్తవం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను సహజంగా చెప్తున్నానమ్మా, బలం కోసం చెప్పుకొస్తున్నాను. అంటే ఎన్నుపోసకి ఆపరేషన్ చేసిన వాళ్ళు, పెద్ద ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఎన్నుపోసకి ఇండిషన్ ఇస్తారు. ఆ ఇండిషన్ ఇచ్చడం ద్వారా ఏమవుతుందంటే నడునొప్పి గట్టిగా వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏమిస్తున్నాడంటే దేవుడు బలం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? బలం ఇస్తున్నాడు. బలం ఇచ్చినందుకు దేవా ఎంత బలం ఇస్తున్నావయ్యా. అప్పుడప్పుడు మా అత్తగారు అంటుంటుంది, ఇప్పుడు బాగానే పరిగెడుతున్నా కానీ యవ్వన కాలంలో చూసుకోవాలి, యవ్వన కాలంలో బాగానే ఉంటుంది బలము, తర్వాత ఉండదు బలము, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలా, ఇప్పటి నుంచి ఏం చేయండి అంటే ఆ బలం కాపాడుకోవాలంటాను. ఇప్పటి వరకు ముసలితనం ఉంది, యవ్వనకి బలం కాపాడుకోవాలంటుంది అత్తగారు. ఒక్కసారి ప్రేమ ఎంత కాపాడుకున్నా మనం కాపాడుకోలేము, కానీ దేవుడు ఇవ్వాలి, అంతే కదండి. కాలేబు అంటున్నాడు, 40 సంవత్సరాలు ఏ బలం ఉన్నదో అదే బలము ఉన్నదంటే 80 సంవత్సరాలు వచ్చిన తక్కువలేదు, నేను యుద్ధానికి వెళ్తాను అంటున్నాడు ఆయన. నువ్వు ముసలోడు అనుకుంటే, నేను ముసలోడు అంటావంటే, నాకు ఇంత బలం ఉన్నది. నిజంగా వాక్యంలో అలా ఉన్నదండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది. నాకు అంత బలం ఉన్నది, నేను వెళ్తాను, నన్ను పంపించు. హల్లెలూయా.
నన్ను పంపించి నేను వెళ్తాను అంటున్నారండి. ఎంత ఆశ్చర్యం చూడండి. బలం క్షీణించిపోలేదు. దేవుడిచ్చే బలం అలాగ ఉంటుంది. ఆమేన్. 40 రోజులు నడవలసిన ప్రయాణం 40 రాత్రులు 40 పగలు నడిచారు. వాళ్ళ బలం తగ్గిందండి? చెప్పనమ్మా. 40 రోజులు వెళ్ళవలసిన ప్రయాణం ఎన్ని రోజులు వెళ్ళారంట? 40 రోజులు, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు అంటే పగళ్ళ రాత్రులు నడిచారు వాళ్ళు నడవడానికి పగలేమని మేఘస్తంభం, రాత్రి ఏమని అగ్నిస్తంభం పెట్టాడు దేవుడు. వాళ్ళ కాళ్ళు వాయలేదంట. ఏమైలేదంట అండి? వాపు రాలేదంట నడిచిన వాడికి. మనమో ఒకసారి ఇప్పుడు గురించి ఆలోచిద్దాం. కూర్చుంటేనే వాపులు వచ్చేస్తున్నాయి, కూర్చుంటేనే వాపులు వచ్చేస్తున్నాయి, కాలు కింద పెట్టుకుంటేనే వాపులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మరి వాళ్ళకు వాపే రాలేదంట నడిచిన. అమ్మా బండ్లు లేవు, కారులు లేవు, ఏమన్నా బస్సులోనేమ్మా. ఆ ఎడాల్లో వెళ్ళిపోతూనే ఉండాలి, ఆ మేఘం చూసుకొని ఆ ఇలుతులో వెళ్ళిపోతూనే ఉండాలి, ప్రయాణం చేసి వెళ్ళిపోతూనే ఉండాలి, ఇంకా అలా సాగిపోతూనే ఉండాలి. కానీ అలా పోయారు అంతే. దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు ఆ టైంలో? బలం ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎలాగున్నారంటే కృతజ్ఞత లేని వారుగా ఉన్నారండి. వాళ్ళు ఆ జనాంగం అంతా కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. కాబట్టి అరణ్యంలో రాలిపోయారు వాళ్ళు అంతే. చేసిన వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టలేకపోయారు. అందుకే ఆ కృప వాళ్ళకి లేక దేవుడు మనకి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆ ధన్యత వాళ్ళకి లేక మనకి ఇచ్చేసాడు. ఆ ధన్యత, ఆ భాగ్యం దేవుడు మనకి ఇచ్చేసాడు. ప్రేమ అందు గురించి బలం ఇస్తున్నందుకు నువ్వు కృతజ్ఞత చెప్తే ముసలాడు అయిపోయిన అదే బలం కలిగి ఉంటావు. కృతజ్ఞత కలిగి ఉంటే ఆ బలం మనలో క్షీణించిపోదు. దేవుడు అధికమైన బలం ఇస్తాడు. యెహోవా కొరకు చూసేవారు చూద్దాం అంటే ఆయన కొరకు కనిపెట్టుకోవడం అంటే దేవా నువ్వు నాకు ఉన్నావు ప్రభా, నువ్వు నా రక్షకుడు ప్రభా, నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభా, నీవే నా దేవుడు ప్రభా అని ఆయన కొరకు ఎప్పుడు స్తుతిస్తుంటే నీలో నూతన బలం పుట్టుకొని వస్తుంది. ఏం పుట్టుకొస్తుందండి? నూతన బలం పుట్టుకొని వస్తుంది. ఒక మాట చెప్దామండి, బలం దగ్గర ఆగిపోతున్నాను. ఎందుకంటే అబ్రహాం సారా ఉన్నారు, వాళ్ళు ముతతులం అయిపోయిందంట, శరీరం ఉడికిపోయిందంట, శరీరం ముడతలు పడిపోయిందంట. ఏం పడిపోయిందంట అండి? ముడతలు కూడా పడిపోయిందంట. అటువంటి వాళ్ళకి గర్భసంచి కూడా ఉడికిపోయింది. అటువంటి వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? గర్భఫలం ఇవ్వడానికి బలం కావాలి, వద్దని చెప్పండి అమ్మా. ఎంత బలం కావాలి? ప్రేమ వాళ్ళని బలపరిచి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీరు రోమపత్రికలో మీరు చదువుకున్నట్లయితే వాళ్ళు బలహీనులు కాలేదంటండి. విశ్వాసం అంది ఏం కాలేదంటండి? బలహీనలు కాక బలవంతులుగా ఉన్నారంటండి. ఆ విశ్వాసంలో బలవంతులుగా ఉండడం బట్టి దేవుడు వాళ్ళ గర్భాన్ని తెరిచాడు. దేవుడు యవన బలం ఇచ్చేసాడు. దేవుడు యవన శక్తిని ఇచ్చేసాడు. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుని బట్టి దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలి. ఒకటి మనల్ని పోషించినందుకు, రెండోది మనల్ని క్షమిస్తున్నందుకు, మూడోది మన సజీవులుగా కాపాడుతున్నందుకు, నాలుగోది బలం ఇస్తున్నందుకు. మనకి దేవుడు బలం ఇస్తున్నాడు. ప్రేమ వాళ్ళరా, ఐదో మాట ఏంటంటే అన్ని వైపుల నుంచి వచ్చిన ప్రమాదాల నుంచి, అన్ని వైపుల నుంచి వచ్చిన ప్రమాదాలు. చాలామంది అనుకుంటారు మేము ఇంట్లోనే ఉంటాం కదా, మాకు ఏం ప్రమాదము రాదనుకుంటాం ఒక్కోసారి కదండి. ఏ వైపు ప్రమాదం వస్తుందో తెలీదు. రోడ్డు మీదకి వెళ్తే ఏ వైపు యాక్సిడెంట్ అవుతుందో తెలుస్తుందండి? తెలీదు. ఇంట్లో ఉంటే ఏ ప్రమాదం రాదనుకుంటాం మనం. ప్రేమ వల్లరా, ఇంట్లో ఉంటే ఏ ప్రమాదం ఎందుకు రాదు తెలుసా అండి? మొన్న ఏం చేసామంటే కొత్త గ్యాస్ కొన్నాం. కొత్త గ్యాస్ స్టవ్ కొన్నమాట. చుట్టాలు వచ్చారు కానీ స్టవ్ కొంటే ఇక్కడ వెలిగించిపోతే అక్కడ వెలిగిస్తే మంట వచ్చేసింది. ఇంట్లోనే ప్రమాదమే కదా చెప్పండి. అప్పుడు అది ఆపపోతే గ్యాస్ సిలిండర్ ఏమవుతుంది? ఆన్లో ఉన్నది, మంట వచ్చేసింది. పాస్టర్ గారు అంటారు నీళ్ళు పోయండి అంటుంది. దుప్పటి వేయాలి కానీ లేకపోతే ఏంటంటే గోను సంచిగా వేయాలి కానీ నేను వెంటనే చేయి పెట్టేసి ఏం చేశాను? రిగ్రెట్ కట్టేసాను. కట్టకపోతే ఇంక మంట ఎక్కువైపోతుంది. ప్రమాదం ఎక్కడి నుంచో రాదండి, మన ఇంట్లో కూడా ఉంటుంది. కానీ అటువంటి ప్రమాదాల నుంచి కూడా మనం తప్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మీ ఇంట్లో కూడా చాలా జరిగి ఉంటాయి. కుక్కర్లు ఎన్నిసార్లు పేలిపోయి ఉంటాయో. మా ఇంట్లో అయితే 2 సార్లు పేలిపోయినాయి. పేలిపోయి ఎక్కడికి పప్పు అక్కడికి వెళ్ళి పప్పు అక్కడ కనపడుతుంది పేలిపోయి.
పప్పు ఎక్కడ కనబడుతుందండి? మీకు ఎప్పటికీ పేలేదా? ప్రమాదాలు ఎక్కడి నుంచో రావండి ప్రేమ వాళ్ళారా. నలుదిక్కులో వస్తున్న ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడండి. ఎంతగా కాపాడుతున్నాడంటే ఏం చెప్పలేం ప్రేమ వాళ్ళారా. అందుకే మనం ఆయనకి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు. ఒక ఉదాహరణ ఏంటంటే మన మధ్యలో ఉన్నది కాబట్టి, ఎవరు? మా జ్యోతి అక్క. వారం రోజుల నుంచి తాసుపాముని ఇంట్లో పెట్టుకున్నారు. ఎన్ని రోజులు? వాళ్ళకి తెలియదు, ఎలకనుకుంటుంది. ఏమనుకుంటున్నారు? ఎలకనుకొని తాసుపాము సౌండ్ చేస్తుంటే అంటుందంట. అది సౌండ్ కూడా వస్తుంటే ఎలకలే కదా అనుకున్నది. పాపం అక్కడే ఉల్లిపాయలు కోసింది. ఏం కోసిందండి? కానీ దేవుడు తప్పించాడు లేదా? ఆపది ఎంత భయంకరమండి. అది ఇసుప జంతువు, అది మామూలు కాదండి ప్రేమ వాళ్ళ. అది కొడితే చాలా డేంజరు. కానీ దేవుడు ఇంట్లో ఉంటూ అక్కడ కూరగాయలు కట్ చేస్తూ, అక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తూ, అక్కడ గిన్నెలు సరుతుతూ ఉన్నది. ఎలా కనుకుంటుంది? పాత్రలే అనుకుంటుంది అక్క. తేరు చేస్తే ఆ కొడుకు 11 గంటలకు ఎప్పుడుకో భోజనానికి వచ్చాడు డ్యూటీ నుంచి. ప్లేట్ తెస్తే ప్లేట్లు పక్క నుంచి వస్తుంది పాము. ఎలాగ ఉంటుంది చెప్పండి? దేవుడు ఎంతగా కాపాడ్డాడు ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాం బయటే ఆపదలు వస్తాయి అనుకుంటాం. ఎక్కడ వస్తాయి అనుకుంటాం? ఇంట్లో కూడా వస్తాయి, జాగ్రత్త. కానీ వాటి నుంచి మన దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడండి. కాపాడుతున్నందుకు దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. కృతజ్ఞతలు కలిగి ఉండాలండి. ఆయనకి అర్పణ ప్రేమ మనం అర్పించేసుకోవాలి. మన జీవితాలు అర్పించేసుకోవాలి. మనం ఏమిచ్చి మన కానుకిస్తే సరిపోదు ఆయనకి. మన దశభాగాలిస్తే సరిపోవు ఆయనకి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేము. ఒక అతను అంటాడు, వేలాది నదులంతా ఇస్తారని తైలం నీకు ఇచ్చిన. ఎంత అంట తైలము? 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు కాదండి. 5 లీటర్లు 3 లీటర్లు కాదు. చెప్పండి. వేలాది నదులంతా, వేలాది నదులు అంటే తెలుసా? గోదావరి నది అంటారు చూడండి, కృష్ణా నది అంటారు చూడండి. నదులు అంటే అర్థమైందండి మీకు? కాలువలు కాదండి, నదులు. మరి కాకినాడలో ఏమన్నా నది ఉన్నదా? చెప్పండి. బీచ్ ఉన్నది కానీ నదులు లేవు. కొన్ని నదులు చెప్పండి పేర్లు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, చెప్పనమ్మా. నేను చెప్పమంటారు. గంగా నది, తుంగభద్ర నది అమ్మా, మలబద నది, నల్లబద. హల్లెలూయా. ముగింపులోకి వచ్చేస్తున్నాం ప్రేమ వల్ల. ఇన్ని నదులైనా సరిపోమంట ఆయనకి. ఇంకా మనం లెక్క పెట్టిందండి 10, 12 ఉన్నాయి కదండి. వేలాది నదులంతా విస్తారమైన తైలము, నీళ్ళు కదండి, నూనె, తైలం ఇచ్చినా రుణం తీర్చుకోమంట. మనం సరిపోదంట. అయితే మనం ఏం చేయాలంటే రోమపత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏమన్నదంటే, మనము అంట సజీవ యాగంగా సమర్పించేసుకోవాలి దేవునికి. ఎలాగంటే అండి, మనమే యాగం అయిపోవాలంటే దేవుని కోసం. చదువుతారు ఒకసారి. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి వలన అమ్మ సజీవ యాగంగా ఉంటుంది చూడండి. అక్కడ పైన ఉన్నదో కింద ఉన్నదో అది కావాలి నాకు. పైన 2వ వచనం అనుకుంటాను. అనుకూలమైన మీ సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకొనిడి. హల్లెలూయా. ఉందండి, ఉందా? ఏం చేయాలంటే మన శరీరాన్ని ఆయనకి చెప్పండి. అందరు ఎక్కడ ఉన్నారా? మన శరీరాన్ని సమర్పించేసుకోవాలి ఆయనకి సజీవ యాగముగా. యాగం ఎప్పుడైతే సమర్పించేసుకుంటామో ప్రేమ వల్ల అది ధూపం ఎలాగుంటుందో తెలుసా? సువాసనగా వెళ్ళిపోతుంది దేవునికి. హల్లెలూయా.
మనం సమర్పించేసుకోవాలి. ఇప్పుడు కొవ్వొత్తు ఉన్నది అనుకోండి, అది సమర్పించేసుకున్నది కొవ్వొత్తు నేను వెలుగుతాను, కరిగిపోతానని. కొవ్వొత్తుని వెలిగించామనుకో అది ఏం చేస్తుంది? ఎలుగుతుంది, కరిగిపోతుంది. అవునా లేదండి? ఆరిపోయింది అనుకోండి, ఎంత వెలిగించినా మళ్ళీ వెలిగించామనుకోండి, దాన్ని ఏం చేస్తాము? చెప్పండమ్మా. ఎలిగితే లేదు. ఎంత వెలిగించినా, అగ్గిపెట్టి గీసి వెలిగించినా, స్టవ్ దగ్గర తీసుకెళ్ళిపోయి వెలిగించినా వెలుగుతలేదు. కొవ్వొత్తే. దాన్ని ఏం చేస్తాం చెప్పండమ్మా? పక్కన తీసి పక్కన పాడేస్తాం. అవునా లేదండి? ఎలిగిందే మనకు కావాలి, ఎలగింది ఎందుకని పక్కన పెట్టేసి ఇంకో కొవ్వొత్తు తీసుకొని మళ్ళా వెలిగిస్తాం. ప్రియమైన బిడ్డలారా, మళ్ళా వెలిగించి అది వెలుగుతుంది, తను సమర్పించుకుంటుంది మనందరికీ వెలిగివ్వడానికి తన జీవితాన్ని కదండి. అవును, దాని జీవితమే కదా. చెప్పనమ్మా, అది కరిగితేనే కదా వెలిగినిచ్చేది. మనము కూడా దేవుని కొరకు కరిగితేనే, హల్లెలూయా, సమర్పించుకుంటేనే సువాసన ఇచ్చేస్తాం. ఏమిస్తామండి? సువాసన ఇస్తాం. హల్లెలూయా. మరి ఎలాగ ఉందాం చెప్పండి? సువాసన ఇచ్చేవారిగా ఉందామా, దుర్వాసన ఇచ్చేవారిగా ఉందామా? సువాసన ఇవ్వాలంటే సమర్పించుకోవాలి. మనం బలైపోవాలి. దేవుని కొరకు ఏమైపోవాలి? మనం బలైపోవాలి. దేవుడే మన కొరకు బలైపోయాడు. మనము దేవుని కొరకు బలైపోవడం అంటే అది లోక మర్యాదలు అన్నది చూసారు అక్కడ, అవన్నీ మన జీవితంలో చచ్చిపోవాలి. అది సమర్పణ అంటే. లోక మర్యాదలు అంటే లోకంలో సంబంధించిన లోకాచారాలన్నీ మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవము డంబము కావచ్చు, ఏది కూడా మనలో ఉండకూడదు అని అర్థం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి అలాగ ఉన్నట్టయితే మనం ఏం వాసన ఇస్తామంట? సువాసనిచ్చేవారిగా ఉంటాం. కాబట్టి అట్టి సువాసన ఇవ్వడానికి ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తలలో ఉంచండి, ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. ప్రియమైన బిడ్డ, తలలో ఉంచండి. అందరూ కూడా తలలో ఉంచండి. తలలోంచి ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం. దేవా, ఈ దినాల్లో మేము సువాసన ఇచ్చే నీ బిడ్డగా ఉండాలి. ఆ మరియ ఇల్లంతా సువాసనతో నిండుకొని ఉన్నది. ఇల్లంతా సువాసన. ఆ ఇంట్లోంచి ఇంటికి వెళ్ళిపో, వాక్కు ఎక్కడికెక్కడికి పారిపోతుంది వాసన. ఈరోజు ప్రేమ వల్ల నువ్వు ఎలాగున్నావు? దేవునికి భయపడుతున్నావా? ప్రేమ కలిగి నడుచుకుంటున్నావా? ఐక్యత కలిగి జీవిస్తున్నావా? ఇంకో మాట, దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పిస్తున్నావా? నీ జీవితాన్ని అర్పణగా అర్పిస్తున్నావా? నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం ఎలాగున్నది? దేవునికి సమర్పించుకుంటున్నావా? నీ జీవితం దేవుడికి సమర్పించుకుంటే నువ్వు సువాసనిచ్చేవాడిగా ఉంటావంట. సువాసనిచ్చేవాడిగా ఉంటావంట. సువాసన ఇస్తావు. నీ ఇల్లంతా సువాసన ఉండాలంటే దేవునికి సమర్పించుకో. సజీవ యాగముగా నీ శరీరం ప్రభువుకు సమర్పించుకో. నీకు బలమిస్తున్నందుకు, నిన్ను పోషిస్తున్నందుకు, నిన్ను ఆదరిస్తున్నందుకు, నిన్ను కాపాడుతున్నందుకు, నిన్ను సజీరెక్కలు ఉంచుకున్నందుకు దేవునికి కృతజ్ఞలై ఉండు నా ప్రియ సహోదరి సహోదరుడా. అలా ఉండాలని ఒక తీర్మానం చేసుకో. సంవత్సరానికి లాస్ట్ దినం ఉన్నాము. ఇంకా 2-3 రోజులైతే నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాము. ఈ నూతన సంవత్సరం గొప్ప కార్యాలు చూసుటకు ప్రభు కృప మన మీద నిలిచి ఉండను గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ సపటి వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించుటకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.